శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి అనగా నిర్జల ఏకాదశి యొక్క వ్రతకథ మరియు మహాత్మ్యం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కథ శ్రీ మహాభారతంలోనిది మరియు పద్మపురాణంలో కూడా ఈ కథ వివరించబడింది. పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను, జనార్దన, జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గొప్పదనమును గూర్చి వినాలని ఉన్నది, సవివరంగా వివరించు అని ప్రార్థించాడు. అప్పుడు అతని మాటలు విన్న భక్తవత్సలుడైన పరమాత్మ, ధర్మనందన, నేను చాలా ఏకాదశుల మహాత్మ్యాలను చెప్పాను. ఈ ఏకాదశి మహాత్మ్యమును సత్యవతీ నందనుడైన వేదవ్యాస మహర్షి వివరిస్తాడు. అతడు సమస్త తత్వములను తెలిసినవాడు, వేదాంగములను సంప్రదాయబద్ధముగా రక్షించినవాడు, ధర్మాచార పరాయణుడు. కనుక నీవు ఈ ఏకాదశి మహాత్మ్యమును ఆయన నోటి ద్వారా వినుట చాలా మంచిది. అతని రాక మనకందరకు ఆనందదాయకం కదా అని అన్నాడు. రాక వచ్చిన వ్యాస మహర్షితో ధర్మరాజు, తాత కృష్ణద్వైపాయన, నేను మనుస్మృతిలోని ధర్మములను విన్నాను. అలాగే వశిష్ఠ స్మృతిలో వశిష్ఠుడు చెప్పిన ధర్మములను గురించి విన్నాను. చాలా రోజుల నుండి వైష్ణవ ధర్మములను గూర్చి కూడా వినాలని కోరిక ఉన్నది. కనుక ఆ ధర్మములను గురించి వివరంగా చెప్పవలసింది అని సవినయంగా ప్రార్థిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు వేదవ్యాసుడు ధర్మరాజుతో, నీవు విన్నట్టి మానవ ధర్మములు కానీ, వేదమునందు చెప్పబడిన ధర్మములు కానీ కలియుగంలోని మానవులు ఆచరించలేరు. వారికి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కుంతీకుమారా, నీవు చాలా బుద్ధిమంతుడవు. చెప్పిన విషయమును చెప్పినట్లుగా చక్కగా అర్థం చేసుకోగలవు. కలియుగంలోని మానవుల కొరకే పురాణములు వ్రాయబడినవి. పురాణములన్నింటిలోనూ సారవంతమైన విషయమును వివరిస్తాను. మానవులందరూ సుఖాన్నే కోరుకుంటారు. ఆ సుఖాన్ని పొందే ఉపాయం పురాణములలోనే ఉన్నది. ఆ సుఖాన్ని పొందడానికి ఎక్కువ ధనము అవసరం లేదు. ఎక్కువగా శ్రమపడవలసిన పని కూడా ఉండదు. కొంచెము సాధన చేసినప్పటికీ ఎక్కువ ఫలితం కలుగుతుంది. భగవంతునకు అనేకమైన నామములున్నాయి. ఎటువంటి ఖర్చు లేకుండానే మానవులకు లభిస్తాయి. మానవులకు నోటిలో నాలుక ఉండనే ఉన్నది. మరి ఇంకా ఏమి శ్రమపడాలి? భగవంతుని నామమును నోటితో పలకడమే వారు చేయవలసిన పని. ప్రతి నెలలోనూ శుక్లపక్షము, కృష్ణపక్షము అని 2 పక్షములు ఉంటాయి. ఆ రెండింటిలోనూ 2 ఏకాదశులు వస్తాయి. ఆ 2 ఏకాదశులందు ఉపవాసముండి మరునాడు ఉదయమున దొరికినన్ని పువ్వులతో కేశవుణ్ణి పూజించాలి. ద్వాదశి నాడు తన శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన తరువాత యజమాని భోజనం చేయాలి. ఈ ఏకాదశి ఉపవాసము పిల్లలు జన్మించిన పురిటి సమయములందును, ఎవరైనా మరణించినందువలన కలిగే మైల సమయములందును కూడా మానకుండా చేయాలి. యథా రాజా తథా ప్రజ అని కదా శాస్త్రము. కనుక నీవు ఆచరించి ప్రజలందరికీ ఆదర్శప్రాయుడవు కావాలి. ఈ ఏకాదశి వ్రతమును జీవించి ఉన్నంతకాలము ఆచరిస్తూనే ఉండాలి. నీవు పురుషులలో శ్రేష్ఠుడవు కనుక నీవు ఆదర్శప్రాయుడవై ప్రజలకు ఆచరించి చూపాలి. స్వర్గమునకు వెళ్ళదలుచుకున్న వారందరూ కూడా నిస్సందేహంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. శక్తి లేని వారికి, రోగగ్రస్తులకు నియమం లేదు. చిన్న చిన్న పాపములు చేసిన వారు, దురాచారపరులు, మహాపాపాత్ములు, ధర్మరహితులు ఈ ఏకాదశి వ్రతమును ఆచరించినట్లయితే యమలోకమునకు వెళ్ళవలసిన పని ఉండదు అని చెప్పాడు. వ్యాస మహర్షి చెప్పిన ఈ మాటలు భీముడు విన్నాడు. గాలికి రావి ఆకు కదిలినట్లుగా వణికిపోయాడు. గురుస్వరూపుడైన వ్యాసమహర్షికి నమస్కరించి వ్యాసమహర్షితో, తాత, విశాలమైన బుద్ధి కలవాడా, నేను అడిగే మంచి మాటను విను. మా అమ్మయగు కుంతీదేవి, ద్రుపదుని కుమార్తె ద్రౌపది, మా అన్న ధర్మరాజు, మా తమ్ముడు అర్జునుడు, నా పినతల్లి కుమారులైన
నకుల సహదేవులు వీరందరూ ఏకాదశి నాడు ఆహారమేమీ తీసుకోరు. ఏకాదశి వచ్చినప్పుడల్లా మీరు కూడా ఏమీ తినకుండా ఉంటారు అనుకుంటా. నా సోదరులు నాతో ఏకాదశి రోజున, భీమన్నా, ఈరోజు ఏమీ తినవద్దు, ఉపవాసముండు అని చెప్తూనే ఉంటారు. అప్పుడు నేను వారితో, నేను ఆకలికి ఓర్చుకోలేను, అందువల్లనే వృకోదరుడను అయ్యాను అంటాను. ఏ వస్తువును దానము చేయమన్నా శాస్త్ర ప్రకారంగా చేయగలను. కేశవుణ్ణి ఏ విధంగా పూజించమని చెప్తే ఆ విధంగా పూజించగలను. అందువలన తాత, ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చేయకుండా ఆ వ్రతము వలన కలిగే పుణ్యమును సంపాదించే ఉపాయం ఏదైనా ఉన్నదా? ఉంటే దయచేసి నాకు వివరించండి అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు భీమునితో, నీకు స్వర్గమునకు వెళ్ళవలెనని నరకమునకు వెళ్ళకూడదు అని ఉన్నట్లయితే శుక్లా కృష్ణ పక్షములందలి 2 ఏకాదశులలోనూ ఏమీ తినకూడదు, ఉపవాసమే చేయాలి అని అన్నాడు. అప్పుడు భీముడు, తాత, నీకు నా గురించి అంతా తెలుసు కదా, నీ వద్ద నేను దాచేదేముంది? ఒక పూట భోజనం చేసి ఉండటమే నాకు సాధ్యం కాదు కదా. మరి నేను పూర్తిగా ఉపవాసము ఎలా ఉండగలను? పృకము అనే అగ్ని నా పొట్టలో నిరంతరం మండుతూ ఉంటుంది. నేను ఆకలికి తట్టుకోలేనయ్యా అని అన్నాడు. నేను ఎంత ఎక్కువ అన్నం ఎప్పుడు తింటానో అప్పుడే ఆ అగ్ని చల్లారి ఉంటుంది. మహాముని, ఏడాది పొడుగునా నేను ఏ ఉపవాసాలు చేయలేను. కాబట్టి ఏదో ఒక ఏకాదశిని మాత్రం చెప్పు. ఆ ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే 24 ఏకాదశుల ఉపవాస ఫలం నాకు రావాలి. మరి ఆ ఒక్క ఉపవాసంతోనే నాకు శ్రేయస్సు కూడా కలగాలి అని భీముడు అన్నాడు. ఏదో విధంగా ఆ ఒక్క ఏకాదశి నాడు అతి కష్టం మీద ఉపవాసముంటాను అని అన్నాడు. అతని మాటలు విన్న వ్యాసుడు భీమునితో, భీమసేనా, నీవు ధర్మరాజు అంతటి వాడివి, పైగా యువరాజువు. మనుధర్మశాస్త్రము మొదలగు వాటిలో చెప్పిన ధర్మములన్నీ విన్నావు కదా, వేద ధర్మములను కూడా విన్నావు. రాబోయే కలికాలంలో కూడా మానవులు పై ధర్మములను పాటించలేరు. వారంతా శక్తిహీనులు. తక్కువ శ్రమతో ఎక్కువ ధనం ఖర్చు కాకుండా సులభంగా ఆచరించే ధర్మాలు, ఉపాయాలు వారికి కావాలి. పురాణములన్నింటిలోని సారము ఇదేనయ్యా. 2 పక్షముల ఏకాదశులలోనూ తినకూడదు. ఇంతకన్నా సులభమైన ఉపాయము ఇంకొకటి ఏదీ లేదు. దీనికి ఖర్చు కూడా ఏమీ ఉండదు. ఎక్కువ శ్రమ పడేది లేదు. నీ మంచి కోరి చెప్తున్నాను. ఏకాదశి నాడు ఏమీ తిననివాడు నరకమునకు వెళ్ళడు. వ్యాస మహర్షి మాటలు విన్న భీముడు రావి ఆకువలే గడగడ వణికిపోతున్నాడు. 1000 ఏనుగుల బలం కలవాడు భీముడు. అయినా భయపడుతున్నాడు. మహర్షితో, తాత, నీవు 1,00,000 సార్లు చెప్పినా కూడా నేను ఉపవాసం చేయలేను. అది కాకుండా ఎక్కువ పుణ్యమును కలిగించే వ్రతం ఏదైనా ఉంటే చెప్పు. నీవు సర్వసమర్థుడవు కనుక నాకు అనుకూలంగా ఉండే వ్రతం ఏదైనా ఉంటే చెప్పు. ఆ వ్రతాన్ని చేయడానికి ప్రయత్నిస్తాను. ఉపవాసం మాత్రం ఉండలేను. నేను ఏమి చేయను చెప్పు అని అన్నాడు. అప్పుడు వ్యాసుడు, భీమసేన, నీవు సంవత్సరం మొత్తంలో ఉండే 24 ఏకాదశులు ఉపవాసం చేయవద్దు. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు మాత్రం మంచినీరు కూడా త్రాగకుండా ఉపవాస వ్రతం చెయ్యు. స్నానము, జపము ఈ రెండింటికే నీటిని ఉపయోగించు. ఆ రెండింటికి తప్ప ఇంకా వేటికి నీటిని ఉపయోగించకూడదు. ఒకవేళ అదే పనిగా ఉపయోగిస్తే వ్రతం భంగమవుతుంది. జ్ఞానవంతుడైన వాడు ఏకాదశి నాటి సూర్యోదయం నుండి ద్వాదశి నాటి సూర్యోదయం వరకు నీటిని ఉపయోగించకూడదు. ఈ విధంగా వ్రతం చేస్తే 12 ఏకాదశి వ్రతములు చేసిన ఫలితం వస్తుంది. ద్వాదశి నాడు స్వచ్ఛమైన ప్రభాత సమయమునందు స్నానము చేయవలెను. స్నానము పూర్తయిన తరువాత బ్రాహ్మణులకు జలదానము, సువర్ణదానములను శాస్త్రములందు చెప్పబడిన విధంగా చేసి బ్రాహ్మణులతో పాటు తాను కూడా భోజనము చేయవలెను. అన్ని వ్రతములయందు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండవలెను. ఈ విధంగా చేసిన మానవుడు
కృతకృత్యుడవుతాడు. భీమసేన, ఈ విధానమును అనుసరించి వ్రతము చేసిన వ్యక్తికి 1 సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు ఉన్నాయో అన్ని ఏకాదశులు ఉపవాసమున్న ఫలం కలుగుతుంది. ఇందులో సందేహపడవలసిందేమీ లేదు. ఎందువలననగా ఈ విషయమును శంఖచక్ర గదాధరుడైన శ్రీ మహావిష్ణువే చెప్పాడు. జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు వ్రతమును ఆచరించినందువలన, సమస్త తీర్థములు సేవించినందువలన కలిగే పుణ్యము, సమస్త దానములు చేసిన ఫలము కలుగుతాయి. ఏడాది పొడుగునా శుక్లపక్ష ఏకాదశులన్నింటి యందు వ్రతమాచరించిన ఫలితం కూడా కలుగుతుంది. ఏకాదశులలో ఉపవాసం చేస్తే పుణ్యము లభిస్తుంది. ధనధాన్య సంపదలు వృద్ధి పొందుతాయి. పుత్ర సంతానం కలుగుతుంది. శరీరమునందు ఆరోగ్యం లభిస్తుంది. నేను చెప్పినదంతయు సత్యమే. ఇందులో ఇసుమంతయు అబద్ధం లేదు. సాధారణంగా మానవుడు మరణించే సమయంలో భయంకరమైన పెద్ద పెద్ద శరీరములతో ఇనుపదండములు, పాశములు ధరించిన యమదూతలు కనిపిస్తారు. ఏకాదశి వ్రత ఆచార పరాయణులకు యమదూతలు కనిపించరు. విష్ణుదూతలు దర్శనమిస్తారు. విష్ణుదూతలు సౌమ్యంగా ఉంటారు. పట్టు వస్త్రములు ధరించి చేతిలో చక్రమును పట్టుకొని మనోవేగంతో సంచరిస్తూ విష్ణు భక్తులకు కనిపిస్తారు. అంత్యకాలంలో వారిని దివ్యమైన విమానములపైన ఎక్కించుకొని వైకుంఠలోకమునకు చేరుస్తారు. కనుక శతవిధాలా ప్రయత్నించి ఈ నిర్జలా ఏకాదశి వ్రతమును చేయవలెను. వ్రతము పూర్తయిన తరువాత నీటి యందు పడుకొని ఉన్న గోవును దానము చేయవలెను. ఈ విధంగా దానము చేస్తే మానవుడు సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడు. ఈ నిర్జలా వ్రత విధానమును విన్న పాండవులందరూ సపరివారంగా ఈ వ్రతాన్ని ఆచరించారు. అప్పటి నుండి భీమసేనుడు ఈ నిర్జలా ఏకాదశి వ్రతమును చేయడం మొదలుపెట్టాడు. ఈ ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశికి పాండవ ద్వాదశి అని కూడా పేరు వచ్చింది. భీముడు ప్రాతకాలముననే నిద్రలేచి, ఈ రోజున నేను అన్నం తినకూడదురా భగవంతుడా అని మనస్సులో బాధపడుతూ 2 జాముల వరకు గడిపాడు. ఆ పైన ఆకలి మంటకు తట్టుకోలేక గంగా నదిలోనికి ప్రవేశించాడు. 3వ జాములో నిదానంగా స్నానం చేశాడు. ఆ స్నానము వలన అతనికి మంట కాస్త తగ్గింది. రాత్రిపూట జాగరణం కూడా అతి కష్టం మీద చేశాడు. తాతగారి మాట మీద నమ్మకముంచిన భీముడు ఈ విధంగా నిర్జలా ఏకాదశిని ఆచరించడానికి అలవాటు పడ్డాడు. నిర్జలా ఏకాదశి నాడు 2 యామములు దాటిన తరువాత భీముడు స్నానము చేసిన విషయమును సూచించుచున్నట్లుగా స్నానం చేయాలి. అపరాహ్నమునందు 2వ స్నానం చేయాలి. ప్రాతకాలంలో చేసే స్నానము, సంధ్యావందనము మొదలగు వానిని తప్పనిసరిగా చేసి తీరాలి. మధ్యాహ్నం వరకు స్నానం చేయకుండా ఉండకూడదు. జనమేజయ మహారాజుకి కూడా వ్యాసుడు ఈ విధంగానే చెప్తున్నాడు. జనమేజయ మహారాజా, మీ తాతలు ఆచరించిన ప్రకారంగానే నీవు కూడా ఈ ఉపవాస వ్రతమును స్వీకరించు, ఆచరించు. శ్రీహరిని పూజించు. దానితో నీకు కలిగిన సమస్త పాపములు నశిస్తాయి అని అన్నాడు. నిర్జలా ఏకాదశి రోజున కరిష్యామ్యద్య దేవేశ జలవర్జ్యముపోషణం భోక్ష్యే పరేహ్ని దేవేశ యన్నం చ తవ వాసరాత్ అని సంకల్పం చెప్పుకోవాలి. అనగా, ఓ దేవదేవేశ, నేను ఈ రోజున నిర్జలా ఏకాదశి వ్రతమును చేస్తున్నాను. నీటిని త్రాగకుండా ఉపవాసముంటాను. హరివాసరము అని పిలువబడే ఏకాదశి మరునాడు ద్వాదశి రోజున అన్నమును తింటాను. నా వ్రతమును నిర్విఘ్నంగా నెరవేర్చు అని భావము. ఈ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఉపవాసం ఉండాలి. ప్రతి వ్రతమునకు శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహములు అత్యంత ఆవశ్యకములు. ఈ వ్రతము వలన సమస్త పాపములు నశిస్తాయి. స్త్రీలకైనా పురుషులకైనా మేరు పర్వతము, మందర పర్వతములతో సమానమైన పాపరాశి అంతయు ఈ ఏకాదశి ప్రభావం వలన బూడిదైపోతుంది. ఒకవేళ నీటిలో ఉన్న గోవును దానము చేసే శక్తి లేకపోయినట్లయితే బంగారము దక్షిణగా ఉంచిన కుండను వస్త్రముతో చుట్టి దానం చేయాలి. ఈ ఏకాదశి నాడు నీటిని కూడా వదిలిపెట్టి వ్రతమును ఆచరించడం ప్రధానం. అలా చేసిన మానవుడు
మహాపుణ్యమును పొందుతాడు. ఈ నిర్జలా ఏకాదశి నాడు ప్రతి జాములోనూ స్నానము చేసినా, దానము చేసినా, జపము చేసినా, హోమము చేసినా ఆ మానవుడు ప్రతి జాములోనూ 1,000,000 ఫలముల బంగారమును దానము చేసిన ఫలితమును పొందుతాడు. చేసిన ప్రతి పని, ప్రతి దానము అక్షయమవుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ నిర్జలా ఏకాదశి వ్రతమును ఆచరించిన వానికి ఇతర ధర్మములతో పని లేదు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించిన వారు వైకుంఠమును పొందుతారు. ఈ నిర్జలా ఏకాదశి నాడు బంగారమును కానీ, అన్నమును కానీ, వస్త్రములను కానీ దానము చేస్తే అది యజమానికి అక్షయమైన అభివృద్ధిని కలిగిస్తుంది. ఏకాదశి రోజు అన్నం తినే మానవుడు పాపమును భుజించినట్లే అవుతుంది. అటువంటి మానవుడు ఈ లోకంలో చండాలునితో సమానుడు. మరణించిన తరువాత దుర్గతిని పొందుతాడు. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలోని ద్వాదశి విద్ధ ఏకాదశి నాడు ఉపవాసము చేసి 10 విధములైన దానములు చేసిన వారు మోక్షమును పొందుతారు. బ్రహ్మహత్య చేసినవారు, కళ్ళు త్రాగినవారు, దొంగతనం చేసినవారు, గురువుకు ద్రోహం తలపెట్టినవారు, ప్రతినిత్యము అబద్ధమాడేవారు వీరందరూ కూడా ఈ నిర్జలా ఏకాదశి వ్రతమును ఆచరించి ఆయా పాపముల నుండి విముక్తులవుతున్నారు. ఈ ఏకాదశి నాడు నీటి యందు పడుకొని ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించుట, నీటి అందున్న గోవును కానీ, ప్రత్యక్షంగా ఉన్న గోవును కానీ, నేతితో చేసిన అనగా నేతితో కూడిన గోవును కానీ దానం చేయడం తప్పనిసరి. ప్రయత్నపూర్వకంగా బ్రాహ్మణులను ఆహ్వానించి పంచభక్ష పరమాన్నములతో భోజనం పెట్టాలి. మంచి దక్షిణలను ఇచ్చి సంతృప్తిపరచాలి. బ్రాహ్మణులు సంతృప్తి పడినట్లయితే శ్రీహరి కూడా అతి త్వరగా సంతృప్తుడవుతాడు. ఎవరు ఈ ఏకాదశి వ్రతమును చెయ్యరో అటువంటి వారు తమకు తామే ద్రోహము చేసుకున్న వారవుతారు. భగవంతుడు సంతృప్తి పడినట్లయితే మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ వ్రతము చెయ్యని వారు మహాపాపాత్ములు, దురాచారపరులు, దుర్మార్గులు, దుష్టులు. ఈ ఏకాదశి నాడు శాంత స్వభావంతో ఉండాలి. దానము చేయాలి అన్న కోరిక కలిగి ఉండాలి. ఉపవాసముండి శ్రీహరిని అర్చించాలి. రాత్రిపూట జాగరణతో ఉన్నవాడు తను ముందు నిరంతరం అనాచారములు చేసినా తన కులములో ఉన్న 101 తరముల వారిని, తన తరువాత 101 తరముల వారిని కూడా విష్ణుదేవుని నిలయమైన వైకుంఠాన్ని పొందిస్తాడు. అన్నము, నీరు, ఆవులు, వస్త్రములు, పరుపు, మంచి దర్భాసనములు, కమండలము, గొడుగు, పాదరక్షలు వీటన్నింటినీ నిర్జలా ఏకాదశి నాడు ఉత్తమ పాత్రులైన బ్రాహ్మణులకు దానము చేయాలి. ఇటువంటి వారు బంగారు విమానమును ఎక్కి వైకుంఠమునకు వెళ్ళడం ముమ్మాటికి నిజము. ఏ మానవుడు ఈ నిర్జలా ఏకాదశి మహాత్మ్యమునకు సంబంధించిన కథను భక్తితో వింటాడో, చదువుతాడో వారందరూ స్వర్గమును పొందుతారు. కురుక్షేత్రమునందు రాహువు చేత పట్టుకొనబడిన సూర్యగ్రహణ సమయమునందు శ్రాద్ధకర్మ చేసిన మానవుడు ఏ ఫలమును పొందుతాడో ఆ ఫలమును ఈ ఏకాదశి మహాత్మ్యమును చదివినవారు, విన్నవారు కూడా పొందుతారు అని వ్యాస మహర్షి భీమునికి వివరించాడు. ఈ విధంగా జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి అనగా నిర్జలా ఏకాదశి యొక్క మహాత్మ్యమును వ్యాస మహర్షి వివరించాడు. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముని కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ.